అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ప్లాట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి, కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన ఆహారం, నిర్ధారణ మరియు చికిత్సా విధానం తెలుసుకుందాం. సాధారణంగా ప్లాట్లెట్స్ అనేవి రక్తంలో 1.5 లక్ష నుండి 4.5 లక్ష వరకు ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్లాట్లెట్స్ 50,000 కన్నా తక్కువగా ఉంటుందో అది అబ్నార్మల్ కండిషన్ గాను, 20,000 కన్నా తక్కువగా ఉంటుందో అది సివియర్ కండిషన్ గాను గుర్తించాలి. ప్లాట్లెట్స్ తగ్గే విధానాన్ని మెడికల్ టర్మ్స్లో థ్రాంబోసైటోపీనియా అని చెబుతాము. ఆయుర్వేదంలో తిర్యగ్గత రక్తపిత్తం అని చెప్తాము. ఇప్పుడు కారణాలను తెలుసుకుందాం. బోన్ మ్యారో డిసార్డర్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ, చికెన్ పాక్స్, మలేరియా, హెచ్ఐవి, హెపటైటిస్ వంటి కండిషన్స్లో, ప్రెగ్నెన్సీ టైంలో, హెపారిన్ మరియు పెన్సిలిన్ వంటి మందులు వాడే టైంలో, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తర్వాత ఈ ప్లాట్లెట్స్ అమాంతం తగ్గుతుంది. లక్షణాలను చూద్దాం. మనకు ఇంజురీ అయినప్పుడు ప్లాట్లెట్స్ క్లాట్ లాగా ఫామ్ అయి బ్లీడింగ్ని స్టాప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాంటి వారికి చిన్న దెబ్బ తగిలిన తీవ్ర రక్తస్రావం చూస్తాము. అలాగే కొందరిలో పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ ఉండటం, ముక్కులో నుండి రక్తం రావటం, చిగులలో నుండి రక్తం రావటం, యూరిన్లో రక్తం పోవటం చూస్తాము. త్వరగా అలసిపోవడం చూస్తాము. స్ప్లీనోమెగాలీ వంటి కండిషన్ని కూడా చూస్తాము. చర్మంపై చిన్నటి ఎర్రటి స్పాట్స్ని గుర్తిస్తాము. ఈ కండిషన్ని పెటీకి అని చెబుతాము. తీసుకోవాల్సిన ఆహారం: బీన్స్, ఎగ్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, పపాయా, B12 అధికంగా ఉన్న ఆహారం, కే విటమిన్ రిచ్ ఫుడ్, విటమిన్ సి ఉన్న ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ధారణ: కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించాలి. అలాగే క్యాన్సర్ ఉన్న కండిషన్స్లో బోన్ మ్యారో టెస్ట్ చేయించాలి. ట్రీట్మెంట్: బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. ఆయుర్వేద పరంగా గిలోయి, పునర్నవ, అశ్వగంధ ఈ మందులను వైద్యుల సూచన మేరకు వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.